హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకాసేపట్లో మార్కెట్ అయితే ఓపెన్ అవబోతోంది. ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్లు గ్యాప్ డౌన్తోనే ఓపెన్ అవుతుంది. మనం డ్రా చేసుకున్నటువంటి ఈ రెడ్ లైన్ దగ్గర ఓపెన్ అవుతుంది. చూద్దాం ఈరోజు దీన్ని క్రాస్ చేసి దీన్ని రెసిస్టెన్స్గా తీసుకొని కిందకు వస్తుందా, లేదంటే ఈ బ్లాక్ లైన్ని క్రాస్ చేసి దీన్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్తుందా అనేది వెయిట్ చేద్దాం. మార్కెట్ అయితే ఓపెన్ అవబోతూ ఉంది. చూస్తూనే ఉండండి. తొందరపడేదైతే ట్రేడ్స్ ప్లాన్ చేయకండి. హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మార్కెట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ అయిపోతుంది. ఈరోజు మనం ఒక చిన్న సబ్జెక్ట్ అయితే మాట్లాడుకుందాం. మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ని అర్థం చేసుకోవడం అనేది చాలా సింపుల్ బాస్. అది ఎలాగో మీకు నేను ఎలా అయితే అర్థం చేసుకుంటాననేది మీకు చెప్పగలిగితే మీరు దాన్ని ఆలోచించి మీరు ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచించుకుంటారు. కాబట్టి మార్కెట్ని అయితే మనం ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి చెప్తాం. దాని యొక్క దిశని మనం ఏ విధంగా గుర్తించాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లైవ్లోనే ఉన్నాను. ఫస్ట్ ఒకసారి 50 మినిట్స్ చార్ట్ పెట్టి దాంట్లో రెండు పాయింట్స్ చెప్పి తర్వాత 5 మినిట్స్లోకి వచ్చి కాసేపు ఆ అర్థం చేసుకోవడం ఎలాగనే దాని గురించి మాట్లాడుకుందాం. 50 మినిట్స్ చార్ట్ పెట్టాను. మనము మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది. ఒక 15 మినిట్స్లోనే మనకు చాలా పెద్ద క్యాండిల్ అయితే ఏర్పడింది, బుల్లిష్ క్యాండిల్. ఓకే, అప్పుడు నేను దాన్ని ఎలా అర్థం చేసుకున్నాను, దాన్ని ఏ విధంగా ఆలోచించి నేను స్టెప్ తీసుకున్నాననే చెప్తాను. 50 మినిట్స్ మనకు క్లోజ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ ఒక రెడ్ లైన్, ఇక్కడ ఒక రెడ్ లైన్, అంటే పైన ఒక రెడ్ లైన్, కింద ఒక రెడ్ లైన్ నేను డ్రా చేసి పెట్టుకున్నా. ఓకే బాస్, ఇవన్నీ కూడా మనం ప్రీ మార్కెట్లో డ్రా చేసినటువంటి వండర్ లైన్స్. ఇవన్నీ వీటి గురించి వదిలేయండి, ఈ లైన్స్ వదిలేయండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు 5 మినిట్స్లోకి వెళ్ళిపోదాం. 5 మినిట్స్లోకి వచ్చేసాను. చూడండి, మనం డ్రా చేసుకున్నాం కదా. 15 మినిట్స్ అయిన తర్వాత అప్లో ఒక ట్రెండ్ లైను, డౌన్లో ఒక ట్రెండ్ లైను. ఓకే, డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మార్కెట్ అనేది చూడండి, అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చింది. ఓకేనా, ఎక్కడి వరకు వచ్చింది? మనం ప్రీ మార్కెట్లో డ్రా చేసి పెట్టుకున్నటువంటి వండర్ లైన్, బ్లాక్ లైన్ టచ్ చేసింది. టచ్ చేసి అక్కడి నుంచి మళ్ళా దాన్ని, ఆ బ్లాక్ లైన్ని సపోర్ట్గా తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది? మనం ప్రీ మార్కెట్లో డ్రా చేసుకున్నటువంటి బ్లూ లైన్ కూడా క్రాస్ చేసింది. ఓకే, క్రాస్ చేసి అక్కడి నుంచి మళ్ళా నిలబడకుండా ఆ గ్రీన్ క్యాండిల్లో ఆఫ్ రెడ్ క్యాండిల్ అనేది మళ్ళా కిందకు వచ్చింది. ఓకేనా, బాగా చూడండి. మార్కెట్ ఏంటంటే మనల్ని అక్కడక్కడే అది అంటే హెవీగా ఉంది, హెవీ వాల్టాలిటీతో కూడుకున్నటువంటి ఇది అక్కడ పెర్ఫామ్ చేస్తూ ఉంది అక్కడ. అయితే అక్కడి నుంచి మళ్ళీ మనకు చూడండి రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చాయి. హ్యామరు, షూటింగ్ స్టార్ ఇట్లా క్యాండిల్స్ ఏర్పడుతూ వచ్చాయి. తర్వాత మళ్ళీ ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ ఒకటి ఓపెన్ అయింది. వెంటనే ఎంత బేరిష్ క్యాండిల్ అయితే ఓపెన్ అయిందో అంత మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ అనేది వెంటనే ఏర్పడింది. ఇప్పుడు నేను ఒక స్టెప్ తీసుకున్నా. ఎలా తీసుకున్నానంటే, మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. అంటే మార్కెట్ ఇలా స్టెప్స్గా పైకి వెళుతుంది అనేటువంటి ఉద్దేశంతో పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 ఈ 3 పాయింట్లు కలిపి నేను ఒక క్రాస్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేశాను. ఏ రెడ్ లైన్, ఏ టైం అప్పుడు? కరెక్ట్గా 10:35 అప్పుడు నేను ఈ లైన్ ఒకటి డ్రా చేశాను, క్రాస్ లైన్. అంటే నా ఆలోచన ఏంటనంటే, మార్కెట్ స్టెప్స్గా పైకి పోతుంది కదా, ఏదో ఒక దగ్గర అయితే ఈ క్రాస్ ట్రెండ్ లైన్ని
క్రాస్ చేసి ఎప్పుడైతే కింద వచ్చి క్లోజ్ అవుతుందో మార్కెట్ మళ్ళా ఈ గ్రీన్ ఆర్ బ్లాక్ ఆర్ రెడ్, ఎందుకంటే మార్కెట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ వరకు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నా ఒక అవగాహన. నేను మార్కెట్ని స్టడీ చేసినటువంటి విధానాన్ని బట్టి నాకు ఒక అవగాహన. అదేవిధంగా నేను ఈ మూడింటిని బేస్ చేసుకుని క్రాస్ లైన్ అయితే క్రాస్ చేశాను. మార్కెట్ అదేవిధంగా స్టెప్స్ కానీ పైకి పోతుంది. మళ్ళీ చూడండి, అదేవిధంగా నేను డ్రా చేసినటువంటి ఈ క్రాస్ డ్రా లైన్ని మళ్ళా ఇక్కడికి వచ్చి మళ్ళీ అది సపోర్ట్కి తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది? మనం ప్రీ మార్కెట్లో డ్రా చేసుకున్నటువంటి వండర్ లైన్ కూడా క్రాస్ చేసింది. క్రాస్ చేసి అక్కడికి వెళ్ళి కాసేపు మార్కెట్ అయితే సస్టైన్ అవుతూ ఉంది. పైకి వెళ్దామా కిందకు వద్దామా, అంతా ఇక్కడ కూడా 3 రిజెక్షన్ క్యాండిల్సే. పైకి వెళ్దామా కిందకు వద్దామా, పైకి వెళ్దామా కిందకు వద్దామా అనేటువంటి ఆలోచనలో ఉంది మార్కెట్ అక్కడ. అయితే అక్కడి నుంచి మార్కెట్ ఒక బేరిష్ క్యాండిల్, చాలా బిగ్ బేరిష్ క్యాండిల్ మనం క్రాస్ చేసుకున్నటువంటి ఈ ఒక రెడ్ ట్రెండ్ లైన్ని క్రాస్ చేసి కిందకు వచ్చి క్లోజ్ అయింది. క్లోజ్ అయిన వెంటనే చూడండి, ఈ ఒక క్రాస్ లైన్ని రీట్రేస్ చేసే దానికోసంగా ఒక బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది. ఎగ్జాక్ట్లీ మనం క్రాస్ లైన్ డ్రా చేసుకున్నటువంటి లైన్ దాకా వెళ్ళి దాన్ని టచ్ చేసింది. టచ్ చేసిన వెంటనే మార్కెట్ చూడండి, మనం అనుకున్నాం కదా, అలాగనే ఫస్ట్ ఈ గ్రీన్ లైన్ని టచ్ చేసింది. అక్కడ కాసేపు కన్సల్టేషన్లోకి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళా బ్లాక్ లైన్ని టచ్ చేసింది. రెడ్ లైన్ కూడా టచ్ చేసేదానికి ప్రయత్నం చేసింది, కానీ అక్కడ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి హ్యామర్ క్యాండిల్ ఏర్పడి మళ్ళీ వెంటనే ఈ గ్రీన్ లైన్ని క్రాస్ చేసి ఇక్కడిక్కడే మార్కెట్ అనేది ఇప్పుడు కన్సల్టేషన్లో ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మార్కెట్ మనం ఎలా స్టడీ చేయొచ్చు, మార్కెట్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దానికోసంగా నేను ఇదంతా కూడా మీకు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మనకు ఈ ఒక్క రోజులోనే మార్కెట్ ఒక బిహేవియర్ తెలీదు. మనం ఎంతో కాలంగా మార్కెట్ యొక్క బిహేవియర్ని తెలుసుకుంటూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఇలాంటి ఈ క్రాస్ లైన్స్, ఈ ట్రెండ్ లైన్స్ ఇవన్నీ కూడా మనం డ్రా చేసుకుంటూ ఉండాలి. మనం డ్రా చేసుకున్నటువంటి ఈ ట్రెండ్ లైన్స్ని రెస్పెక్ట్ ఇస్తుందా, ఎక్కడ సపోర్ట్గా తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం లైవ్లోనే మనం ఆలోచించుకుంటూ దాన్ని స్టడీ చేస్తూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం ఇట్లాంటి ట్రెండ్ లైన్స్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి ట్రెండ్ లైన్స్ అయితే డ్రా చేసుకున్నామంటే మన మీద మనకే ఒక అవగాహన, నమ్మకం వస్తుంది. అప్పుడు మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలో, ఎక్కడ ట్రేడ్ తీసుకోకూడదో కూడా మనకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి మీరు మార్కెట్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసి, మార్కెట్ని స్టడీ చేసి, ఇలాగ ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకొని వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని మీరే టెస్ట్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా చూడండి, దీన్ని ఈ బ్లాక్ లైన్ సపోర్ట్గా తీసుకుంది, ఈ గ్రీన్ లైన్ క్రాస్ చేసింది, మళ్ళీ ఈ గ్రీన్ లైన్ కాడ రీట్రేస్ చేసి మళ్ళీ మార్కెట్ అయితే పైకి వెళ్తూ ఉంది. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎక్కడైతే క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చి రిజెక్షన్ అయిందో అక్కడే కాసేపు అది హాల్ట్ అవుతుంది. చూడండి, మార్కెట్ను మనం అలా స్టడీ చేసుకున్నట్లుగానైతే మనకు మనమే ట్రేడ్ సెటప్ ప్లాన్ చేసుకొని ఒకరి మీద ఆధారపడకుండా ఒక చిన్న ట్రేడ్, ఒక 50 పాయింట్స్ తోటే మార్కెట్లో నుంచి మనం ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియోస్ మనం చేస్తూనే ఉంటాం. మీకు అవగాహన కోసం మీరు కూడా మార్కెట్ని ఇలాగే స్టడీ చేసి, ఇలాగే డ్రా లైన్స్ డ్రా చేసుకొని దాని యొక్క బిహేవియర్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీహరి సమిడిపోయిన. ఓకే, మన వీడియోస్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.